బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ దృశ్యాలు మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురి చేసే విధంగా ఉండొచ్చు, కానీ మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయాలనేది మా ఉద్దేశం కాదు. కానీ ఆ ప్రమాదం గురించిన వార్తను మీకు తెలియచేయాలని అనుకుంటున్నాం, ఎందుకంటే మిమ్మల్ని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతోనే. ఒక లారీ 2 కార్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. అసలు ప్రమాదం ఎలా జరిగిందో కూడా అర్థం కావడానికి అవకాశం లేనంత ఘోరంగా ఉంది. ఒక కానిస్టేబుల్ ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ లారీకి ముందు అడ్డంగా కారు ఉంది. ఆ తర్వాత మనం కొంచెం వెనక్కి అలా ముందుకు వెళ్ళి చూస్తే మొత్తం లారీ, ఒక చక్రం లేదు చూడండి లారీకి. ఒక ఫ్రంట్ టైర్, రైట్ సైడ్ టైర్, లెఫ్ట్ సైడ్ టైర్ మొత్తం ఊడి వెళ్ళిపోయింది. కారు చక్రం, లారీ చక్రం ఊడి వెళ్ళిపోయింది. ఆ కింద మొత్తం లారీ కింద కారు ఎలా దూరిపోయిందో చూడండి, తుక్కు అయిపోయింది. మొత్తం ఆ కారు అంతా తుక్కు అయిపోయింది. కానీ ఆ తుక్కు అయిపోయిన కారులో ప్రాణాలతో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని బయటకు తీయడానికి అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా శ్రమ పడాల్సి వచ్చింది. కానీ ముందున్న కారులో, లారీకి అడ్డంగా కనిపిస్తుంది ఒక కారు, ఆ కారులో ఉన్న వ్యక్తి మాత్రం చనిపోయారు. ఇప్పుడు మీరు చూడండి ఒక్కసారి ఆ కారులో. ఇది కొంత మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయొచ్చు, కానీ వార్తకు సంబంధించిన విషయాన్ని చెప్పాలనే మీకు ఈ దృశ్యాలు చూపిస్తున్నాం. చూడండి ఒక్కసారి, అందులో ఒక మనిషి కనబడుతూ ఉన్నాడు. అతనికి చేతికి కూడా చాలా గాయమైంది, చేతి నుంచి రక్తం కూడా వస్తుంది. తీవ్ర వేదన చెందుతున్నాడు. ఆ కారులో ఇరుక్కుపోయి, ఆ కారు అద్దాలు పగిలిపోయి, ఊసలు విరిగిపోయి ఎక్కడికక్కడ భయానకంగా ఉంది. ఆ కారులోంచి అతను తీయటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మొత్తం ఆ ఫ్రంట్ పార్ట్ కారు కింద, లారీ కింద నుంచి వెళ్ళి ఆ ఫ్రంట్ బాయ్నెట్ దగ్గర నుంచి అలా పైకి లేచి వంగిపోయి చాలా దారుణంగా ఉంది. కారు అంతా కూడా నుజ్జు అయిపోయింది. కానీ ఈ కారులో ఉన్న వ్యక్తులు మాత్రం బతికి బయటపడ్డారు. అసలు ఎలా జరుగుండుంటుంది ప్రమాదం అని అనుకోవటానికి కూడా, బహుశా ఇలా జరుగుండుంటుంది ప్రమాదం అనుకోవటానికి కూడా అవకాశం లేదు. ఆ కారులో ఉన్న వ్యక్తి, లారీ డ్రైవరు, లేక అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా చెప్తే తప్ప ఈ ప్రమాదం ఇలా జరిగింది అనుకోవటానికి ఉంటుంది తప్ప ఈ ప్రమాదం ఎలా జరిగింది అనుకోవటానికి కూడా అవకాశం లేదు. అక్కడ పోలీసు అధికారులు కూడా మాట్లాడుతున్నారు అతనితో. చాలా నెమ్మదిగా ఆ కార్ని ఆ లారీ నుంచి వేరు చేసి ఆ తర్వాత అతన్ని బయటికి తీయాలి కొన్ని కట్టలతో. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ కారు చూడండి, అడ్డంగా ఉన్న కారు. ఆ అడ్డంగా ఉన్న కారు పెద్ద డ్యామేజ్ కాలేదు, కానీ ఈ కారులో ఉన్న వ్యక్తులు మాత్రం చనిపోయారు. ఆ కారులో ఒక లేడీ కానిస్టేబుల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ కారులో ఉన్న వాళ్ళు చనిపోయారు. ఈ కారుకి పెద్ద డ్యామేజ్ కాలేదు, కానీ ఈ కారులో ఉన్న వ్యక్తులు మాత్రం చనిపోయారు. స్విఫ్ట్ కార్ అన్నట్టుగా తెలుస్తోంది. ఈ కార్లు తుక్కు అయిపోయింది ఈ కారు, కానీ ఈ కారులో ఉన్న వ్యక్తులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఇంత ఘోరమైన ప్రమాదంలో కానిస్టేబుల్ మరణించడం అనేది విషాదకరమైన ఘటన. చూడండి ఒక్కసారి, కారు లారీ కిందకి వెళ్ళిపోయి ఫ్రంట్ పార్ట్ అలా వెనక చక్రాల పైనుంచి ఇలా లేచుంది. ఆ వ్యక్తి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అతను రోధిస్తూ ఉన్నాడు. ఆ కారులో అతను బయటకు తీయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కారు కిందకు దూరిపోయి బహుశా ఎదురెదురుగా వస్తూ ఢీకొని ఉండుంటాయి. మరి ఆ సమయంలో మారుతి అక్కడ ఉంది. ఆ సమయంలో స్విఫ్ట్ కార్కి వెనక డ్యామేజ్ అయింది. అందులో ఉన్న కానిస్టేబుల్ మాత్రం చనిపోయారు. కానీ ఈ కారు రావడమే లారీ కిందకి వెళ్ళిపోయింది. బహుశా ఎదురెదురుగా వేగంగా వస్తూ లారీ కిందకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆ లారీ అంతే వేగంతో ముందుకు వెళ్ళి ఉండొచ్చు. ఆ కారులో ఆ కారు అంతా కూడా ఆ సమయంలో నుజ్జు అయిపోయి ఉండొచ్చు. మరి వెనుక వస్తున్నటువంటి ఈ కారు, స్విఫ్ట్ కారులో ఉన్న ఈ కారు ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయింది అన్నది అందుబట్టిన విషయంగా కనిపిస్తుంది. ఆ లారీ ముందు చక్రాన్ని ఢీకొట్టి, ఆ ముందు చక్రాన్ని విరగొట్టుకుని బహుశా వెనక చక్రాన్ని దగ్గర ఆ కారు చిక్కుబడి ఆ లారీ ఇంకా ముందుకు అంతే వేగంతో దూసుకుని రావడం ద్వారా ఈ కారు ఇంత భయానక ప్రమాదంలో ఇన్వాల్వ్ అయ్యింది. ఆ వెనకే వచ్చిన మారుతి కారు కూడా ఈ ప్రమాదంలో ఇన్వాల్వ్ అయింది. ఆ కారు బ్యాక్ పార్ట్ చాలా ఎక్కువగా డ్యామేజ్ అయింది. లారీకి ఎదురుగా ఆ కారు ఆగి ఉంది. ఇప్పుడు మీరు ఒక కారు చూస్తున్నారు కదా, ఆ లారీకి ముందు ఆ కార్ స్విఫ్ట్, ఆ కారులో ఉన్న వ్యక్తి మాత్రం మరణించారు. ఎంత ఘోరమైన ప్రమాదం చూడలేదు అని చెప్తున్నారు. ఎంత ఘోరమైన ప్రమాదం అని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కానీ ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది మాత్రం అందులో ఉన్న వ్యక్తి, లారీ డ్రైవర్, ఇంకెవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉంటే చెప్పాలి. నాగార్జున సాగర్ రోడ్లో ప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది. వాహనాలు పరిమిత వేగంతో మాత్రమే రావాలి, కానీ అక్కడ కూడా వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయి. నిజానికి అక్కడ పరిమిత వేగంతో వచ్చినట్లయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. బ్రేక్ అప్లై చేసిన తర్వాత వాహనాలు ఆగి ఉండేవి. కానీ లారీ చక్రాలు విరగొట్టుకొని మరి ఆ కారు అందులోకి వెళ్ళిపోయి దూరిపోయి నుజ్జు అయిపోయింది అంటే, తుక్కు అయిపోయింది అంటే ఎంత వేగంలో ఉండుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న రోడ్డు నాగార్జున సాగర్, ఆ రోడ్డు మీద అవగాహన ఉన్న వాళ్ళు 1-2 సార్లు ఆ రోడ్డు మీద ఎవరైనా వెళ్ళిన వాళ్ళు కూడా
ఆ రోడ్డు ఎంత చిన్నగా ఉంటుందో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ మహిళా కానిస్టేబులే ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆ కార్లో, స్విఫ్ట్ కార్లో ఆమె ప్రయాణిస్తూ ఉంది. ఈ ప్రమాదం కారణంగా మహిళా కానిస్టేబుల్ చనిపోవడం అత్యంత విషాదాన్ని నింపింది వాళ్ళ కుటుంబంలో. ప్రమాదంలో కారులో ఉన్న మహిళా కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోయింది. మరి కొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని చెప్తూ ఉన్నారు. మొత్తానికి వాహనాలన్నీ కూడా స్పీడ్గానే ఉన్నాయి. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఆ ఫోటోగ్రాఫ్ లో కనిపిస్తున్న కానిస్టేబుల్ ఆమెకు రీసెంట్ గానే మ్యారేజ్ నిశ్చితార్థమైంది, పెళ్లి నిశ్చితార్థమైంది. వచ్చే నెల పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే కాబోయే భార్యాభర్తలిద్దరూ కలిసి నాగార్జున సాగర్ సైట్ సీయింగ్ కి వెళ్లారు. వెళుతూ ఉన్న సమయంలో ఇంత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ ప్రాణాలని కోల్పోయారు. మహిళా కానిస్టేబుల్ ప్రాణాలను కోల్పోయారు. స్విఫ్ట్ కార్లో వాళ్ళు ప్రయాణిస్తున్నారు. ఆ ముందు లారీకి ముందు అడ్డంగా కనిపిస్తున్న కారులోనే కానిస్టేబుల్ ప్రయాణిస్తున్నారు. వచ్చే నెలలో నిశ్చితార్థం ఉంది. ఈలోపు ఇంత ఘోర ప్రమాదం జరగటం, ఆమె చనిపోవడం ఆ కుటుంబంలో అత్యంత విషాదాన్ని నింపింది. ఆ తర్వాత ఈ కారులో ఉన్న వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఆ వ్యక్తి ప్రాణాలతో లోపల ఎంత విలవిలలాడిపోతున్నాడో మనం చూడవచ్చు. అతను బయటకు తీయడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. కారు అంతా నుజ్జు అయిపోయింది. కానీ అదృష్టం, ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి అతి వేగమే, మితిమీరిన వేగం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. లారీ చక్రాలు ఊడిపోయాయి అంటే, ఆ కారు అంతా నుజ్జు అయిపోయింది అంటే వాహనాలు ఎంత వేగంతో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం. రమేష్, ఇంత ఘోరమైన ప్రమాదం ఎలా జరిగింది? అసలు ఏం చెప్తున్నారు ఈ ప్రమాదం గురించి? రైట్ రోహిత్, నిజంగా విజువల్స్ చూస్తే ఎంత ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదమో మనకు కనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ చూస్తే ఖచ్చితంగా ఒక 10 మంది మృతి చెంద విధంగా ఉందని చెప్పవచ్చు. ఎదురుగా వస్తున్నటువంటి లారీ, అదే ఎదురెదురుగా ఆ లారీ కారు ఒక్కసారిగా ఢీకొనడం, మొత్తం కూడా లారీ కిందికి కారు వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కారుని బయటికి తీయడానికే సుమారు ఒక 2 గంటల పాటు పట్టినటువంటి పరిస్థితి. పెద్ద క్రేన్లు నిన్న మొన్న గణేష్ నిమజ్జనం కనుక అక్కడ నాగార్జున సాగర్ తీసుకొచ్చినటువంటి క్రేన్లని ఆ సంఘటన స్థలానికి తీసుకొని వచ్చి ఆ క్రేన్ల సాయంతో కూడా కారుని బయటికి తీసుకురాగలిగడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్, వనపర్తికి స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి శ్రావణి కానిస్టేబుల్ ఇటీవల నెల రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్తతో కలిసి నాగార్జున సాగర్ ని చూడడానికి ఇద్దరు కారులో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో అక్కడే మృతి చెందింది. మరొక 10 నిమిషాలైతే నాగార్జున సాగర్ కి చేరుకునేవారు. వారంతా కూడా సాగర్ ప్రాజెక్ట్ కు వెళ్లేవారు. ఒక 10 నిమిషాల్లో చేరుకుంటారనగా కేవలం ఒక 4 కిలోమీటర్లు అయితే కూడా నాగార్జున సాగర్ వస్తుంది. అంతలోనే మృత్యు రూపంలో వచ్చి లారీ ఢీకొన్న ఘటన కూడా మనం చూస్తున్నాం. ముందుగా అక్కడ జరిగిన సంఘటన చూస్తే ఒక ఫార్చునర్ వెహికల్ లారీ యాక్సిడెంట్ అయ్యి కూడా ప్రమాదంతో లారీ రోడ్డు పైనే అదే విధంగా ఆపడం జరిగింది. దాన్ని గమనించకుండా వేగంగా వస్తున్నటువంటి లారీ ఆ లారీని తప్పించబోయి ఎదురుగా వస్తున్నటువంటి 2 కార్లను కూడా ఢీకొంది. ఏకంగా ఆ కార్ అంతా కూడా లారీ లోనికి కూడా వచ్చింది. లారీ కిందికి పైగా కూడా రావడం జరిగింది. అందులో మనం చూస్తున్నాం ఆ అమ్మాయి శ్రావణి అక్కడ మృతి చెందగా కాబోయే భర్త మాత్రం అందులోనే కారులో ఇరుక్కపోయినటువంటి ఘటన. అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ కార్ని బయటికి లాగడం, అందులో నుంచి అతన్ని బయటికి తీస్తున్నటువంటి విజువల్స్ ను కూడా చూస్తున్నాం. మొత్తం ఎంతో స్ట్రెస్ తోటి కూడా మొత్తం, ఎందుకంటే ఓవైపు పోలీసులు, స్థానికులు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చినా కానీ తీయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ట్రాక్టర్ కి ఆ రాడ్లు కట్టి, వైర్లు కట్టి లాగే ప్రయత్నం చేసినా కానీ బయటికి రానటువంటి పరిస్థితి. ఏకంగా ఒక భారీ క్రేన్ తీసుకొని వచ్చి తీసుకురాగలిగారు. మొత్తం కూడా ఈ ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్ మితిమీరిన వేగం, అదేవిధంగా అక్కడ ప్రమాదం జరిగినటువంటి మొదటగా నిల్చున్నటువంటి లారీ రోడ్డు పైనే నిలబెట్టడం, సైడ్ కు తీసుకోకుండా రోడ్డు పైనే వెళ్ళడం, దాన్ని గమనించకుండా వెనకాల వస్తున్నటువంటి అతివేగంతో వస్తున్నటువంటి లారీ ఒక్కసారిగా ఎదురుగా వస్తున్నటువంటి కారు లారీ 2 కూడా ఎదురుగా ఢీకొనడంతో కూడా ఈ సిచ్యువేషన్
చూస్తుందని చెప్పవచ్చు. అదృష్టవశాత్తు ఇంకా వెనుక కారులో ఉన్న వారికి కూడా వారు సురక్షితంగా బయటపడడం జరిగింది. శ్రావణి మాత్రం మొన్ననే ఒక నెల రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఎంతో సరదాగా కూడా కాబోయే వరుణ్తో కలిసి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూడడానికి వారు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుని చెప్పవచ్చు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడం. ఈ కారులో ఎంతమంది ఉన్నారు రమేష్? ఇప్పుడు నుజ్జు అనే కారులో ఒక వ్యక్తిని బయటకు తీయడానికి కష్టపడుతున్నారు కదా, ఆ కారులో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? కెమెరాల్లో విజువల్స్ లో కనిపిస్తున్న వ్యక్తి పరిస్థితి? ఆ బయటికి తీస్తున్నటువంటి వ్యక్తే ఆ మహిళా కానిస్టేబుల్ కి కాబోయే భర్త. వారు ఆ మహిళా కానిస్టేబుల్ శ్రావణి, ఆ వ్యక్తి మొదటగా ఇద్దరే ఉన్నారు కారులో. ఇద్దరు కలిసి మహబూబ్ నగర్ నుంచి కూడా వస్తున్నటువంటి క్రమంలోనే ఆ కారునే మొదటగా కారునే లారీ ఢీక్కున్నది. వెనకాల వస్తున్నటువంటి కారు ఏదైతే ఉందో ఆ కారు ముందుగానే డ్రైవర్ ఆ ప్రమాదం లారీ యాక్సిడెంట్ చూసి కూడా అక్కడే రన్నింగ్ లోనే దూకి కూడా ప్రాణాలని నిలబెట్టుకోగలిగాడు. కానీ కారులో ఉన్నటువంటి శ్రావణి మృతి చెందింది. శ్రావణికి కాబోయే భర్త ప్రమాదం నుంచి కూడా బయటపడడం జరిగింది. మనం చూస్తున్నాం ఎంతో క్లిష్ట పరిస్థితిలో కూడా అక్కడ మొత్తం కూడా నుజ్జు అయినటువంటి కార్లను కూడా అదృష్టవశాత్తు అతనికి చేతికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. కానీ ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఆ బయటికి తీసుకున్నటువంటి వ్యక్తి శ్రావణితో నిశ్చితార్థమైనటువంటి వ్యక్తి. శ్రావణి అక్కడ మృతి చెందగా ఆ వ్యక్తి మాత్రం సురక్షితంగానే బయటపడ్డాడని చెప్పవచ్చు. ఇంత పెద్ద పెను ప్రమాదం జరిగినప్పుడు కూడా కాస్త, ఎందుకంటే మనం ప్రమాదాలని తీవ్రత చూస్తుంటే మాత్రం ఒక పెద్ద పెను ప్రమాదం, ఒక 10 మంది కూడా తీవ్రగాయాలు, కానీ అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. ఈ అమ్మాయి ఒక్కటి మృతి చెందింది, కానీ మిగతా వారంతా కూడా సురక్షితంగానే బయటపడడం జరిగింది. కానీ కారు లారీ రెండు కూడా మితిమీరిన వేగం కావడంతో కూడా ఆ ప్రమాదం అంతా భయంకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ వేగంతో వస్తున్నటువంటి కారు ఏకంగా లారీ కింది భాగానికి వెళ్లిపోయింది. అదేవిధంగా వెనకాల వస్తున్నటువంటి మరొక కారు కూడా ఢీకొట్టింది. ఆ మరొక కారులో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ రన్నింగ్ లోనే డోరు తీసి కూడా బయటికి దూకేశాడు. ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. మొత్తం కూడా నుజ్జు అయినటువంటి పరిస్థితి. కారుని బయటికి లాగడానికే సుమారు 2 గంటల సమయం పట్టింది. ఒక క్రేను, భారీ క్రేను, నిన్న గణేష్ నిమజ్జనం కాబట్టి నాగార్జున సాగర్ వద్ద ఉన్నటువంటి క్రేన్ తీసుకొని వచ్చి కూడా ఆ లారీని పైకి లేపి కార్ని బయటికి తీసుకురాగలిగారని చెప్పవచ్చు. ఏదైనా దురదృష్టం. మనం చూస్తున్నాం ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో శ్రావణి వనపర్తి పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. ఇటీవలనే నిశ్చితార్థం జరిగింది. కాబోయే వరుణ్తో కలిసి నాగార్జున సాగర్ ని చూడడానికి వస్తున్నారు. మరొక 5 నిమిషాలైతే వారంతా కూడా గమ్యస్థానం చేరేవారు, నాగార్జున సాగర్ కు చేరుకునేవారు. అంతలోనే లారీ మృత్యు రూపంలో వచ్చి కూడా చెప్పవచ్చు. మొత్తం ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రోహిత్. రైట్ రమేష్, నల్గొండలో జరిగిన ఘోర ప్రమాద తాలూకు దృశ్యాలు అవి. నాగార్జున సాగర్ రోడ్లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ చనిపోయింది. త్వరలో పెళ్లి కాబోతున్న జంట ఇద్దరు కూడా నాగార్జున సాగర్కి వెళ్ళారు సైట్ సీయింగ్కి. మరో కొద్దిసేపట్లో నాగార్జున సాగర్ వెళతారు అనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి మితిమీరిన వేగమే. ఎంత భయానకంగా ఉందో చూడండి ఆ ప్రమాదం. ఆ వెనుక చక్రాల పైకి ఈ కారు లారీలోకి దూరి ఆ చక్రాల పైకి ఏ విధంగా వెళ్ళిపోయిందో. ఈ ప్రమాదం ప్రమాదం అంటేనే భయానకం, ఇంత భయానకం అనే విధంగా ఉంది. అందులో కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తికి కొంత గ్యాప్ ఉంది కాబట్టి అతను ఆ ప్రాణాలతో బయటపడ్డాడు. ఫ్రంటే పక్క సీట్లోనే కూర్చుని ఉంది శ్రావణి కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్. ఆమె ఆ లారీ ఇంకా లోపలికి వెళ్ళిపోవడం ద్వారా ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరో కారులో, ఇందులో 2 కార్లు ఇన్వాల్వ్ అయ్యాయి. మరో కారు వెనుక వస్తున్న మరో కారులోంచి డ్రైవర్ బయటకు దూకేయడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. చూడండి ఆ వ్యక్తిని బయటకు తీయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో. లారీ టైర్లు, చక్రాలు ఊడిపోయింది. ఆ ప్రమాదం కారణంగా లారీ చక్రాలు ఊడిపోయాయంటేనే ప్రమాద తీవ్రత, వేగం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మితిమీరిన వేగం ఎప్పుడూ కూడా ప్రమాదమే. ఆ ప్రమాద పర్యవసానం ఏ విధంగా ఉంటుందో ఎవ్వరం కూడా చెప్పలేం. ఒక్కొక్కసారి త్రిట్లో ప్రాణాలతో బయటపడవచ్చు, చాలా సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవచ్చు. ఒక్కొక్కసారి ఆ మితిమీరిన వేగం కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబోయే భార్యను ఆ వ్యక్తి కోల్పోయాడు, తనప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీనికి అంతటికీ కారణం మితిమీరిన వేగమే. ఈ ప్రమాద దృశ్యాలు మిమ్మల్ని కొంత కలవరపాటుకు గురిచేసే అవకాశం ఉన్నప్పటికీ ఈ మితిమీరిన వేగం ఎలాంటి అనర్థాలకు దారి తీస్తుందనే విషయాన్ని మీకు చెప్పడం కోసమే ఈ వార్తను ప్రసారం చేస్తున్నాం. యాక్సిడెంట్ అయింది బండి, ఫార్చునర్ ఒకటి, లారీ ఒకటి యాక్సిడెంట్ అయ్యి
ఆ లారీని పక్క పెట్టుకుని బండి ఆ లారీ చూసుకొని ఇతర ముందుకెళ్ళి వచ్చేసినాం. ముందర ఎదురుగా మాకు అడ్డు బస్సు ఉంది ఒకటి. బస్సు ఉంటే ఏమైందంటే వెనక సైడ్ బ్యాక్ సైడ్ నా బ్యాక్ సైడ్ ఇంకో కారు ఉంది. ఆ కారును దొక్కించుకొని నా బండి మీదకి వచ్చి బ్రేక్ అయ్యి నా బండిని గుద్దేసి నా బండి గుద్దితే పోయి అవతల ఎదురు ప్రైవేట్ బస్సుకి పోయి ఇట్లా ఆగిపోయింది నాకు అడ్డం వచ్చింది. ఇక్కడ ఏది దాని ఏమంటారు దాని మన బస్కి ప్రైవేట్ బస్కి నాకు పోయి ముందర ఇంజన్ పోయి ఆనుకోని నేను దిగి వచ్చేసిన బయటికి. దిగి రాగానే ఆ లారీ ముందు తీసి పక్క పెట్టేసిన బండి. అట్లా బండి ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది. బండి ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో నెల్లికల్ దాటిన తర్వాత రేయలగండి దగ్గర నేషనల్ హైవే మీద ఒక ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అయింది. ఇందులో ఒక లారీ, సిమెంట్ లారీ ఇట్స్ గోయింగ్ ఫ్రమ్ నాగార్జున సాగర్ టు హైదరాబాద్ పోతుంది. ఈ లారీ అతను చాలా ఫాస్ట్గా వచ్చేసేసి సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నటువంటి 2 కార్లను ఢీకొనడం వల్ల అందులో ఉన్నటువంటి ఒక లేడీ కానిస్టేబుల్ చనిపోయిందండి. ఆమె పేరు శ్రావణి అని చెప్తున్నారు. ఆమె బిలాంగ్స్ టు వనపర్తి అని చెప్తున్నారండి. టీపీ దగ్గర పోలీసు ఈ యొక్క యాక్సిడెంట్ కారణం ఏంటంటే ఈ లారీ డ్రైవర్ ఒకతను చిన్న యాక్సిడెంట్ జరిగితే నిర్లక్ష్యంగా రోడ్డు పక్కల వాహనం ఉంచాడు. దాంతోపాటు వచ్చేటువంటి లారీ అతను కూడా చాలా ఫాస్ట్గా వచ్చేసేసి ఇక్కడ నాట్ ఈవెన్ ఈ అప్లైడ్ బ్రేక్ కూడా అప్లై చేయలేదండి. వచ్చి ఆ వెహికల్ డాష్ చేయడం జరిగింది. తర్వాత అతను వచ్చేసేసి శ్రావణ్ అన్న ఒక కానిస్టేబుల్ చనిపోయింది. ఇప్పుడే మేము రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళని బాడీని ఎక్కుపోయింది ఉంటుంది బాడీ మొత్తం రెస్క్యూ ఆపరేషన్ చేసి తొలగించాము. హాస్పిటల్ తీసుకెళ్ళామండి. ఆ డ్రైవర్కు బాగానే ఉంది కానీ ఒక లేడీ వాళ్ళని చనిపోయింది కానిస్టేబుల్. ఏంద్ర ఇన్ని కార్లు ఉన్నాయి? రాదని అంత కింది పోయి కట్టొస్తా రాదులే ఆగు.